హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ జీడీఎస్ సంబంధించి పోస్టులకు సంబంధించి మూడో లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. మూడో లిస్ట్ గురించి అయితే ఈ రోజు అయితే మనం డిస్కషన్ చేసుకుందాం అండి. సో వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి, అప్పుడైతే మీకు అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది. మెరిట్ ఎలా చూసుకోవాలి ఏంటి, అసలు మనం ఒకవేళ మెరిట్లో మనం సెలెక్ట్ అయితే ఎలాగా మనం రిపోర్ట్ చేయాలి, లేదంటే జాబ్ ఎలా పోతుంది, ఎలా వస్తుంది అని చెప్పేసి ప్రతిదీ కూడా అయితే ఇందులో ఉండడం అయితే జరుగుతుంది. సో జీడీఎస్ ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక మన ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో మనకు అక్కడ ఏంటంటే చూపిస్తుంది, అక్కడ లిస్టులు మొత్తం ఆల్ స్టేట్లు అన్నీ కూడా ఇందులో అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. సప్లిమెంటరీ థర్డ్ లిస్ట్ అని చెప్పేసి ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అక్కడ మనకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓపెన్ అయిన దగ్గర మనం ఏంటంటే మనకు అక్కడ డివిజన్, ఆఫర్ అండ్ పోస్ట్ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నేము, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబరు, పర్సెంట్ ఆఫ్. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్క పర్సెంటేజ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓసీ వాళ్ళకి అయితే 100% అయితే రావాల్సి వస్తుంది, ఎస్సీ వాళ్ళకి అయితే ఎస్సీ వాళ్ళకి 98. సో 100కి 100 వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రావాలని లేదు. సో అందులో క్యాస్ట్ వేజ్ గా, ఏజ్ వేజ్ గా, మెరిట్ లిస్ట్ గా అండ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ వేజ్ గా కూడా అయితే చూడడం అయితే జరుగుతుంది. సో సార్ నాకు 100 వచ్చినాయి సార్, నాకు రాలేదని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కదా. సో వాళ్ళందరికీ అయితే చెప్పడం అయితే జరిగింది. మీరైతే కంపల్సరీగా అయితే మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే, మెరిట్ లిస్ట్ లో థర్డ్ లిస్ట్ లో వచ్చి ఉంటే, మీరు ఇంకా 4th లిస్ట్ ఉంటుంది, 5th లిస్ట్ ఉంటుంది, 6th లిస్ట్ ఉంటుంది, ఇంకా లిస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఉన్నంత వరకు కూడా మీకు అయితే చూడండి, అందరూ కూడా మెయిల్స్ అండ్ నార్మల్ మెసేజ్ అయితే కూడా రావడం అయితే జరిగింది. ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో కూడా రావడం అయితే జరిగింది. అయితే ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు 2 పాసెస్ ఫొటోస్ కూడా అయితే పట్టుకెళ్ళండి. అలాగైతే మీరైతే థర్డ్ లిస్ట్ లో అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే జాబ్ లో జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని అనుకుంటే 10th అండ్ ఆధార్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కరెక్ట్గా లేకపోతే మీరు అయితే ఆధార్లో అయితే చేంజ్ చేసుకుని వెళ్ళండి, వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళైతే టైం కూడా పెట్టడం అయితే జరుగుతుంది, 1 week to 10 days. ఆ టైంలో అయితే మీరు మొత్తం అన్ని కూడా సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను అయితే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.